హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ 2 డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలోని గణిత శాస్త్ర స్వభావం, భారతేతర శాస్త్రవేత్తల కృషి, ఈ టాపిక్లోని 60+ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. శాస్త్రవేత్తల గురించి పక్కా ఒక బిట్ అయితే వస్తుంది కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంటు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రిన్సిపియా మ్యాథమెటికా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్, తార్కిక వాదాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని పిలిచిన వారు ఎవరు? సంఖ్యా విధానాన్ని అర్థమెటిక్ అని పిలిచినది గ్రీకులు. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఘనాలలో గోళం, సమతల ఆకారాలలో వృత్తం చాలా అందమైనవని అభిప్రాయపడిన వారు ఎవరు? ఫ్రెండ్స్, ఇది రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చను. ఘనాలలో గోళం, సమతల ఆకారాలలో వృత్తం చాలా అందమైనదని అభిప్రాయపడినది పైథాగరస్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గణితాన్ని ఆలోచనలు, సమస్యల చరిత్రగా ప్రదర్శించాలని ప్రబోధించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లైబ్నిజ్. నెక్స్ట్ క్వశ్చన్, గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టిన వారు ఆప్షన్ 4 గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్, అర్థమెటికా గ్రంథాన్ని రచించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 డయాఫాంటస్. నెక్స్ట్ క్వశ్చన్, ద్విపద సమాసంలోని గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుగొనే ఆల్గారిథంను ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే చుట్టుకొలత కలిగి ఉన్న క్రింది సంవృత పటాలలో ఎక్కువ వైశాల్యం ఉన్న పటం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వృత్తం. చుట్టుకొలత ఒకటే ఉన్నప్పటికీ ఎక్కువ వైశాల్యం ఉన్న పటం వృత్తం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి అని ప్రతిపాదించిన పాఠశాల ఏది? ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి అని ప్రతిపాదించిన పాఠశాల ఆప్షన్ 4 సోఫిస్ట్ పాఠశాల. నెక్స్ట్ క్వశ్చన్, స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, శుల్బసూత్ర కాలం అనగా? ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 200కు ముందు ఉన్నటువంటి కాలం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సోఫిస్ట్ పాఠశాలకు చెందని భావన. ఇందులో సోఫిస్ట్ పాఠశాలకు చెందని భావన ఆప్షన్ 2 త్రిభుజంలోని కోణాల మొత్తం. చాపరేఖను త్రితాకరించడం, ఘనాన్ని రెట్టింపు చేయడం, వృత్తాన్ని వర్గీకరించడం ఇవన్నీ కూడా సోఫిస్ట్ పాఠశాలకు చెందిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, నికోమాకస్కు సంబంధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4. ఇక్కడ ఇచ్చినటువంటివి అన్నీ కూడా ఈయనకు సంబంధించినవే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమెటిక్ అనే గ్రంథాన్ని రచించాడు. ఆగమన పద్ధతిని ఉపయోగించాడు. నిగమన పద్ధతికి బదులుగా ఘన సంఖ్యను వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయట గురించి ఈయన తెలిపాడు.
నెక్స్ట్ క్వశ్చన్, వర్గమూలాలు ఆర్కిమెడిస్ రచించిన ఈ గ్రంథంలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 4, ది మెన్సురేషన్ ఆఫ్ ఎ సర్కిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఒపెరా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని వ్యాఖ్య ఏది? ఫ్రెండ్స్, ఇందులో సరికానివి ఏవి లేవు కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ది ఎలిమెంట్స్లో 47వ ప్రతిపాదన పైథాగరస్ సిద్ధాంతం. యూక్లిడ్ ప్లేటో పాఠశాలలో అభ్యసించాడు. ది ఎలిమెంట్స్లో 5వ భాగం యుడోక్సస్ వాదానికి సంబంధించినది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తాన్ని దాని వ్యాసము 2 సమాన భాగాలుగా చేస్తుంది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, థేల్స్. నెక్స్ట్ క్వశ్చన్, యూక్లిడ్ రచించిన ది ఎలిమెంట్స్ 13 భాగాలుగా ఉంది. అయితే ఇందులో సరికాని జత ఏది? ఫ్రెండ్స్, ఇందులో సరికాని జత ఆప్షన్ 2, 9వ భాగంలో సాపేక్ష ప్రధానాంకాలు లేవు, ప్రముఖమైన సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. యూక్లిడ్ రచించిన ది ఎలిమెంట్స్లో 3వ భాగంలో వృత్తాలు, చాపాలు, జాలు ఉన్నాయి. 4వ భాగము క్రమ బహుభుజ నిర్మాణాలు, యూక్లిడియన్ ఆల్గారిథం గురించి వివరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సరి సంఖ్యలను స్త్రీ సంఖ్యలని, బేసి సంఖ్యలను పురుష సంఖ్యలని, చతురస్ర సంఖ్యలను వర్గ సంఖ్యలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, పైథాగరస్. నెక్స్ట్ క్వశ్చన్, జీసీడీ ఎన్నుకోవడానికి ఆల్గారిథం కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని జత ఏది? ఇందులో సరికాని జత ఆప్షన్ 1, వైశ్లేషిక రేఖాగణితం. యూక్లిడ్ కాదు, రెనే డెకార్టే. సమితివాదం జార్జి కాంటర్. బీజగణితం డయాఫాంటస్. త్రికోణమితి హిప్పార్కస్. నెక్స్ట్ క్వశ్చన్, ది మెథడ్ అనునది వీరి గ్రంథం. ఆన్సర్ ఆప్షన్ 2, ఆర్కిమెడిస్. నెక్స్ట్ క్వశ్చన్, హిప్పాక్లిస్ రచించిన ది రైజింగ్ స్టార్స్ అనే గ్రంథం దీని గురించి తెలియజేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1, అంకశ్రేణి. ది రైజింగ్ స్టార్స్ అనే గ్రంథం అంకశ్రేణి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాన్గ్రామ్ను కనిపెట్టినది ఎవరు? ట్యాన్గ్రామ్ను కనిపెట్టినది చైనీయులు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని జత ఏది? ఇందులో సరికానిది ఏది లేదు కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. క్యాల్కులేటర్ను కనిపెట్టినది పాస్కల్. కంప్యూటర్ చార్లెస్ బబేజీ. ఆధునిక గణన యంత్రాలు న్యూమన్. నెక్స్ట్ క్వశ్చన్, పైథాగరస్కు సంబంధించనిది ఏది? ఇందులో పైథాగరస్కు సంబంధించనిది ఆప్షన్ 3, సమతల పటాలలో చతురస్రం అందమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యాశాస్త్రం బీజగణితంపై పరిశోధన చేసిన వారు ఎవరు? సంఖ్యాశాస్త్రము బీజగణితంపై పరిశోధన చేసిన వారు ఆప్షన్ 2, ఆల్బార్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈజిప్షియన్లకు సంబంధించి సరికానిది. ఇందులో ఈజిప్షియన్లకు సంబంధించి సరికానిది ఆప్షన్ 4, వీరి ప్రాచీన గణిత కరదీపిక చౌపీ కాదు, ఈజిప్షియన్ పాపిరస్. ఈజిప్షియన్ల యొక్క ప్రాచీన గణిత కరదీపిక ఈజిప్షియన్ పాపిరస్. దీనిని రచించినది అహిమ్స్. ఈజిప్షియన్లు అజ్ఞాత రాశిగల సామాన్య సమీకరణానికి చెందిన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. లంబకోణాన్ని నిర్మించే పద్ధతి కూడా వీరికి తెలుసు. వీరు భిన్నాలను ఏకాంక భిన్నాలు, స్థిర భిన్నాలుగా ఉపయోగించేవారు.
నెక్స్ట్ క్వశ్చన్, 2 విధాలుగా సంఖ్యామానాన్ని ఉపయోగించినది. ఆన్సర్ ఆప్షన్ 3 షాహుయాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత సౌష్ఠవమైన దీర్ఘచతురస్రాన్ని సృష్టించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్, చేతివేళ్ల ఆధారంగా ఏర్పడే సంఖ్యామానాన్ని కనుగొన్నది. చేతివేళ్ల ఆధారంగా ఏర్పడే సంఖ్యామానాన్ని కనుగొన్నది రోమన్లు. నెక్స్ట్ క్వశ్చన్, టబిటిబిన్ కొర్రాకు సంబంధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సామాన్య వర్గ సమీకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, గుణకారం ఆవర్తన సంకలనమని, భాగాహారం ఆవర్తన వ్యవకలనమని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సుమేరియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని జత ఏది? ఫ్రెండ్స్, ఇందులో సరికానటువంటి జత ఆప్షన్ 1 లెక్కలు రానివారు లెక్కలోకి రారు అని చెప్పినది ప్లేటో కాదు, అనటోలీ ఫ్రాన్స్. సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని చెప్పినది బెకన్. సంఖ్యలే విశ్వశాసనకర్తలు అన్నది పైథాగరస్. గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉంది అని చెప్పినది జార్జి కాంటర్. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్ర పొడవును దాని వెడల్పుతో గుణించడం ద్వారా దాని వైశాల్యాన్ని కనుక్కోవచ్చు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సుమేరియన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని జత ఏది? ఇవన్నీ కూడా సరైనవే, ఇందులో సరికాని జత లేదు కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ప్రధాన సంఖ్యలు అనంతమని చెప్పినది యూక్లిడ్. అనుపాత సంబంధ ధర్మాలు పైథాగరస్. 2 వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని చెప్పినది హిప్పోక్రటీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రుణరాశికి వర్గమూలం లేదని తెలిపిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భాస్కరాచార్య. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండంలోని కోణం గురుకోణం అనే భావన వీరిది. ఆన్సర్ ఆప్షన్ 3 హిప్పోక్రటీస్. నెక్స్ట్ క్వశ్చన్, సోఫిస్టులతో సంబంధం లేని గణిత పరిశోధన ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వరుస బేసి సంఖ్యల మొత్తం కనుగొనటం. నెక్స్ట్ క్వశ్చన్, 2n పదాలున్న అంకశ్రేణిలో చివరి n పదాల మొత్తము మొదటి n పదాల మొత్తం కన్నా ఎక్కువ ఉంటుంది అనే భావన కలిగిన ది రైజింగ్ స్టార్స్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హిప్పక్లీస్. నెక్స్ట్ క్వశ్చన్, హేతువాదాన్ని మానవుని విశ్లేషణ శక్తిగా భావించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్ అనే వ్యాసాన్ని రచించి ద్విసంఖ్యామాన వివరణ 0-1 గుర్తుల వినియోగం ప్రాచుర్యంలోకి రావడానికి కారణమైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లైబ్నిజ్. నెక్స్ట్ క్వశ్చన్, కామెంటరీ ఆన్ టాలమీ ఆల్మాగెస్ట్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరు? కామెంటరీ ఆన్ టాలమీస్ ఆల్మాగెస్ట్ అనే గ్రంథాన్ని రాసినది ఆప్షన్ 2 థియాన్. నెక్స్ట్ క్వశ్చన్, గణాలలో గోళం సమతలాలలో వృత్తం అందమైనవి అనే భావన కలిగిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్, బహుభుజ సంఖ్యలు అంకగణిత శ్రేణులు అనే దానిపై కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హిప్పక్లీస్. నెక్స్ట్ క్వశ్చన్, కోటాంజెంట్ పట్టికలు తయారు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్బటానీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమీకరణంలోని రుణ పదాలను
సమీకరణంలో రెండవ వైపుకు తీసుకువెళ్ళడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 రెస్టోరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఆర్కిమెడిస్ రచించిన పుస్తకం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రైజింగ్ ఆఫ్ ది స్టార్స్. సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్, ది మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా ఇవన్నీ కూడా ఆర్కిమెడిస్ యొక్క రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జాన్ నేపియర్. ఈయన దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టాడు. గుణకారాల కోసము నేపియర్ పట్టీలను సృష్టించాడు. నెక్స్ట్ క్వశ్చన్, డేటా అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్, యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో ఎన్ని భాగాలున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 13. నెక్స్ట్ క్వశ్చన్, మాత్రిక చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయేతరుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 టిబిస్ కొర్రా. నెక్స్ట్ క్వశ్చన్, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హిపోక్లీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రడక్టియో అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నికోమాకస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి ప్రేరణతో ఈజిప్టులో గణితాధ్యయనం పైథాగరస్ చేశాడు? ఆన్సర్ ఆప్షన్ 2 థేల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే వైశాల్యం కలిగిన సమతల పటాలలో ఎక్కువ చుట్టుకొలత కలిగినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సమత్రిభుజం, సమబాహు త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్, కోణాన్ని త్రితాకరించడం అనేది వీరికి సంబంధించిన భావన? ఆన్సర్ ఆప్షన్ 1 సోఫిస్ట్ పాఠశాల. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది? ఇందులో సరికానిది ఆప్షన్ 1. ఇందాకే చెప్పుకున్నట్లు ఈజిప్షియన్ల అతి ప్రాచీన గణిత కరదీపిక చౌపీ కాదు, ఈజిప్షియన్ పాపిరస్. ఈజిప్షియన్లు యత్నదోష పద్ధతిపై ఆధారపడ్డారు. వీరు భిన్నాలను ఏకాంక భిన్నాలుగా స్థిర భిన్నాలుగా రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, ది మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్కిమెడిస్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని లంబకోణాలు సర్వసమానాలు ఈ స్వీకృతాన్ని ఇచ్చినది? ఆన్సర్ ఆప్షన్ 3 యూక్లిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఎవరు? ఎలిమెంట్స్ గ్రంథ రచయిత కూడా యూక్లిడే. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా భావించబడిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్కిమెడిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఘన సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని కనిపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 నికోమాకస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హెరాన్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య చంద్ర క్యాలెండర్ను రూపొందించిన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ దేశస్థులు? ఆన్సర్ ఆప్షన్ 4 ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రదర్శన జ్యామితిపై పరిశోధన చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 యూక్లిడ్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.